దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రం అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్లే ధైర్యం లేక, సత్తువ లేక, శక్తి లేక, అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా, అలాంటి లోలో ఉండి నన్ను నేను నిలబెట్టడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకుని అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తాను, ఒక డీప్ లోలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న శ్రేయాలు, మరి పవనుడు కదా, వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్రపట్టేది కాదు. ఆయన పరిగెత్తాడు మాతో పాటు. ఇందాక రవి గారు చెప్పింది అక్షరాల నిజం. కమిట్మెంట్ అంటే గబ్బర్ సింగ్ అప్పుడు కొంచెం ఇంతకంటే యంగ్ కదా, కట్అవుట్ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అనుకున్నాను. బట్ కమిట్మెంట్ ఉన్నోడికే కట్అవుట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చూసిన తర్వాత నా డైలాగ్ నేను మార్చుకుంటున్నాను. ఆ కమిట్మెంట్ కట్అవుట్ ఇక్కడ పెట్టిన కట్అవుట్ కాదండి, మనం అందరం ఆ కమిట్మెంట్కి గుండెలో పెట్టుకున్నాం. ఆయన కట్అవుట్ని గుండెలో పెట్టుకున్నాం. ఇందాక ఈ చొక్కా గురించి అడిగారు కళ్యాణ్ గారు, ఏంటంటే సార్ జస్ట్ ప్రమోషన్ చెప్పా, కానీ మీతో పంచుకుంటున్నా. గుండె లోపల పవన్ కళ్యాణే, గుండె పైన పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణే. థ్యాంక్ యూ.